హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇండియన్ క్రికెటర్స్లో అత్యధిక ధనవంతులు ఎవరో తెలుసా? విరాట్ కోహ్లీ కానీ, సచిన్ కానీ, ఎంఎస్ ధోని కానీ, అలాగే పాత తరం క్రికెటర్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా ఈ ధనవంతుల జాబితాలో పోటీ పడుతున్నారు. అయితే వాళ్ళందరికన్నా కూడా ఇండియాలోనే అత్యంత ధనవంతుడైన క్రికెటర్ వేరొకరున్నారు. ఆయన ఎవరో తెలుసా? నిజంగా ఆయన వివరాలు తెలిస్తే మీరు షాక్ అవుతారు. అంటే అత్యంత ప్రజాదరణ కలిగిన క్రికెటర్లుగా సచిన్ కానీ, కోహ్లీ కానీ, ధోని బాగా గుర్తింపు పొందారు మనకు తెలుసు. కానీ ఆస్తుల్లో మాత్రం వాళ్ళకన్నా కూడా ముందు వేరే క్రికెటర్ ముందు వరుసలో ఉన్నాడు. భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజా దేశంలోనే అత్యంత ధనవంతుడైన క్రికెటర్గా గుర్తింపు పొందాడు. భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఇప్పుడు ఇండియాలోనే అత్యంత ధనవంతుడైన క్రికెటర్గా నిలిచాడు. కోహ్లీ, ధోని, టెండూల్కర్ వంటి వారిని అధిగమించి 1450 కోట్ల నికర విలువలతో ఆస్తుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి 2000లో అజయ్ జడేజా రిటైర్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి అజయ్ జడేజా పెడుతున్నటువంటి పెట్టుబడులు వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తుల ద్వారా అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. ఆస్తులు కానీ, సంపాదన కానీ భారీగా ఉన్నాయి ఆయనకి. ఇండియాలోనే క్రికెట్ దేవుడిగా గుర్తింపు పొందిన ఆటగాడైతే సచిన్. మరి క్రికెట్ సహా వ్యాపారాలు, ఇతర సంపాదనల ద్వారా కూడా సచిన్ చాలా భారీగానే సంపాదించాడు. సచిన్ ఆస్తుల నికర విలువ 1250 కోట్లకు పైగా ఉంటుంది. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆస్తుల్లో 3వ స్థానంలో ఉన్నాడు. ఎంఎస్ ధోని ఆస్తుల నికర విలువ 1080 కోట్లు ఉంటుంది. మరి ధోని స్టార్టప్, క్రీడా జట్లు, రియల్ ఎస్టేట్ ద్వారా భారీ ఆదాయమే పొందారు. కోట్లాది అభిమానం పొందినటువంటి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆస్తుల్లో 4వ స్థానంలో ఉన్నాడు. క్రికెట్ సంపాదనతో పాటు వాణిజ్య ప్రకటనలు కానీ, వ్యాపార సంస్థల ద్వారా కోహ్లీ వేల కోట్లు సంపాదించాడు. విరాట్ కోహ్లీ ఆస్తుల నికర విలువ 1050 కోట్లకు పైగా ఉంటుంది. కానీ వీళ్ళందరినీ తోసి రాజ్ అని అజయ్ జడేజా మాత్రం భీభత్సమైనటువంటి ఆస్తులతో ఆయన ముందంజలో ఉన్నాడు. ఈ విషయం విని నెటిజన్లంతా కూడా నూరెళ్లబెడుతున్నారు.